హలో. వరల్డ్ వైడ్గా చూస్తే కనుక నేటికి చాలా దేశాలు ఏదో ఒక సమస్యతో పోరాడుతూనే ఉన్నాయి, బాధపడుతూనే ఉన్నాయి. కొన్ని దేశాల్లో అయితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం కానీ, అలాగే మరికొన్ని దేశాల్లో చూస్తే ఇంటర్నల్ ఇష్యూస్ అంటే అంతర్గత భద్రత ప్రమాదంలో పడ్డం కానీ, అలాగే కొన్ని దేశాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇలా ఉద్యోగ అవకాశాలు కల్పించలేక మరికొన్ని దేశాలు సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాయి. అయితే ఒక దేశం మాత్రం చాలా విచిత్రమైన సమస్యను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఆ దేశ రాజధాని కూడా చాలా చాలా డీప్ ప్రాబ్లంలో పడిపోయింది. అది దేశం ఏంటో తెలుసా? ఇండోనేషియా. ఎస్, ఇండోనేషియా రాజధాని జకార్తాలో నివసించేటువంటి ప్రజల సమస్య మాత్రం చాలా భిన్నంగా ఉంది. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ నగరంలో నివసించే ప్రజల కాళ్ల కింద భూమి ఏటా 25 సెంటీమీటర్ల చొప్పున నెమ్మదిగా కుంగిపోతోందట. నగరంలో ఉన్న కొన్ని ప్రాంతాలు చాలా వేగంగా కూడా ఎందుకో కుంచుకుపోతున్నాయి, మునిగిపోతున్నాయి. వీటిని రక్షించడం అసాధ్యం అని చెప్తున్నారు. అసలు జకార్తాలో దాదాపు 10.6 మిలియన్ల ఇళ్ళు సముద్రం లోపల కలిసిపోయేటువంటి దశలో కూడా ఉన్నాయట. ఈ సమస్య రోజురోజుకి కూడా ఉధృతమైపోతోందట. మరి ఇటువంటి సిచ్యువేషన్స్లో నగరంలో నివసిస్తున్న వాళ్ళ ఇళ్లను, తమ దేశ రాజధానిని ప్రభుత్వం రక్షించగలదా అనేటువంటి ప్రశ్న తలెత్తుతోంది ప్రస్తుతానికి. ఇదొక జటిల సమస్యగా మారిపోయింది వాళ్ళకి. ఈ సమస్యను పరిష్కరించడానికి ఇండోనేషియా గవర్నమెంట్ తన రాజధానిని సుసంతారా అనేటువంటి ప్లేస్కు మార్చాలని యోచిస్తోంది. సుసంతారా నగరం జకార్తాకు ఉత్తరాన ఉన్నటువంటి ఒక 1400 కిలోమీటర్ల దూరంలో ఉండే నగరం. కొత్త రాజధాని నగరాన్ని నిర్మించే ప్రాజెక్టుకు దాదాపుగా $35 బిలియన్ ఖర్చు పడుతుందని, 2035 నాటికి ఇది పూర్తయిపోతుందని నివేదిక ద్వారా కూడా తెలుస్తోంది. అయితే ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి జోకో విడోడో కూడా ఆగస్టు 2019లో పునరావాస ప్రణాళికను ఆల్రెడీ ఆమోదించడం జరిగింది. అయితే జకార్తా గత 10 ఏళ్లలో చూస్తే 2.5 మీటర్ల మేర భూమి సముద్రంలోకి దిగిపోయింది. అయితే నీటిపై ఉన్న ఈ నగరం నిర్మాణ పనులు నిరంతరం కూడా కొనసాగుతూనే ఉన్నాయి. నగరం దిగువ నుంచి 13 నదులు ఉద్భవించడం జరిగింది. మరోవైపు ఈ నగరం సముద్రం చుట్టూ ఉంది. దీని కారణంగానే నగర భూమి చాలా చిత్తడి నేలగా ఉంటుంది, అంటే చాలా కూల్గా కూడా ఉంటుంది. అంతేకాదు వరదల కారణంగా నగరంలోని చాలా ప్రాంతాలు తరచుగా నీటిలో మునిగిపోతూనే ఉంటాయి. అంతేకాదు భూగర్భ జలాలు క్షీణించడంతో ఇక్కడ తీవ్రమైన సమస్య నీటి ఎద్దడిని కూడా ఎదుర్కొంటున్నారు. చాలా గమ్మత్తుగా ఉంది కదా. అయితే ఈ సమస్య జకార్తాకు మాత్రమే పరిమితంగా లేదని, సెమరాంగ్ అంటే ఇండోనేషియా, బ్యాంకాక్ థాయిలాండ్, యోకోహామా అంటే జపాన్, మెక్సికో సిటీలు కూడా ఇలాంటి ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయని చెప్తూ ఉన్నారు. మరి జకార్తాలో నివసించే ప్రజలకు నీటి లభ్యత పెద్ద సమస్యగా మారిపోయింది. నీటి సరఫరా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నీటి ఎద్దడితో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలు భూగర్భ జలాలపై ఆధారపడవలసి వస్తుంది. అయితే ఇక్కడ భూగర్భ జలాలను వెలికితీస్తే భూమి మునిగిపోతుంది. అయితే జకార్తాలో స్థానిక ప్రజలకు అలాగే పరిశ్రమలకు భూగర్భ జలాలను ఆ నియమాలను అతిక్రమించి ఉపయోగిస్తున్నారు. మరి నగర ప్రజలు సాధారణం కంటే ఎక్కువ నీటిని తీసుకుని వినియోగించేస్తూ ఉంటారు. సుసాంతారా బోర్నియోలో ఉంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపాల్లో ఒకటి. ఈ ద్వీపంలో దాదాపు 3 వంతుల పాటు ఇండోనేషియా భూభాగం ఉంటే మిగిలిన భాగం మలేషియా, బ్రూనైకి చెందింది. మరి ఇండోనేషియా కంటే ముందే బ్రెజిల్, నైజీరియా వంటి దేశాలు తమ రాజధానిని ఆల్రెడీ మార్చేసుకున్నాయి. అయితే జకార్తా విషయంలో వాతావరణ సంక్షోభం దీనికి ప్రధాన కారణంగా నిలుస్తోంది. నీటి మట్టం పెరగడం వెనుక ఈ భూగర్భ జలాలు విపరీతంగా దోచుకోవడమే కారణమని ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని అక్కడ ప్రజలు కోరుతూ ఉన్నారు. ఏదేమైనా జకార్తా ప్రజలు మాత్రం చాలా చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో, సమస్యలో కొట్టుమిట్టాడుతున్నారని మాత్రం చెప్పక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో జకార్తా రాజధానిని సుశాంతారా అనే ప్లేస్కు మారిస్తేనే ప్రాబ్లంకి సొల్యూషన్ కూడా దొరుకుతుందని ప్రపంచ ప్రజలు సైతం భావిస్తున్నారు.